అందరికీ నమస్తే. నా పేరు లాస్య. నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని. ఇక్కడ రామగుండం కార్పొరేషన్లో ఉన్న ఒక ట్రాన్స్ మహిళని. నేను ఈరోజు నా ఓటు హక్కును ఒక ట్రాన్స్ మహిళగా వినియోగించుకున్నందుకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఒకప్పుడు మేము ఓటు హక్కు ఉన్నప్పటికీ మాది ఆధార్ కార్డు చేంజ్ కాకుండా మెయిల్ వర్షన్లో ఉన్నప్పుడు మాకు ఓటు హక్కును అక్కడికి వెళ్ళి పురుషుల లైన్లో నిల్చొని ఓటు వేయడానికి మాకు చాలా సంకోచం అనిపించేది. చాలా స్టిగ్మాకు డిస్క్రిమినేషన్ గురయ్యాం. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో మా రామగుండం కార్పొరేషన్లో నేను ఈరోజు ఒక ట్రాన్స్జెండర్గా నా ఓటు హక్కును ఆ ట్రాన్స్జెండర్ కార్డు ద్వారా నేను వెళ్ళి ట్రాన్స్జెండర్లో నేను నిలబడి నా ఓటు హక్కును వినియోగించుకొని చాలా సంతోషంగా ఉన్నాను. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా మనము సరైన నాయకుడిని ఎన్నుకొని మన రాష్ట్ర అభివృద్ధి కానీ మన దేశ అభివృద్ధి కానీ తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మాకు అంతకుముందు మామూలుగా మెయిల్లో ఉండేది ఓటర్ ఐడీలు. మేము ఓటు వేయడానికి సంకోచించే వాళ్ళం. ఇప్పుడు మాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు మా పేర్లు మారడం జరిగింది. మా ఓటు హక్కు అనేది మా పేర్ల మీదనే రావడం జరిగింది. దీన్ని సంతోషిస్తున్నాం. అలాగే మేము ఓటు హక్కును వినియోగించుకోవడం కూడా చాలా సంతోషదాయకంగా ఉంది.